హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మాట్లాడుకోబడేది హైట్ తక్కువ ఉన్న గర్ల్స్ గురించి అండి. హైట్ తక్కువ ఉన్న గర్ల్స్ అంటే మినిమం 5 నుంచి తక్కువ ఉన్న గర్ల్స్ గురించి. నేను వచ్చి 4 ఉంటాను. ఇంకెవరైనా అంతకు మించి తక్కువ ఉంటే కనుక నా టిప్స్ మీరు ఫాలో అవుతే చాలండి. మినిమం లేకపోయినా కొంచెమన్నా హైట్గా ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ చేద్దాం మనం. సో ఇప్పుడు వచ్చేసి ఫస్ట్ సరే, ఇప్పుడు మీరు హైట్ తక్కువ ఉన్నారు కాదనట్లేదు. సో మీరు సన్నగా కనుక ఉంటే కనుక పాయింట్ హీల్ మీకు బాగా మ్యాచ్ అవుతుంది. సో అలాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడట్లేదు. సో నాలా చబ్బీగా ఉండే అంటే కొంచెం లావుగా ఉండే అమ్మాయిల గురించి మాట్లాడదాం. సో పాయింట్ హీల్ అన్నది మీ బాడీని కాయలేదనమాట. సో మీకు కావాల్సింది హై హీల్ ఇలాంటి మోడల్. సో ఇది ఎంతో పడదు, ఒక 700 ఉంటుంది. తీసుకున్నాను అనమాట. సో నా బాడీకి తగ్గ హీల్ తీసుకున్నాను నేను. సో బాగా వాక్ చేయొచ్చు అనమాట. సో ఇదే కాదు, నేను షూస్ కూడా సేమ్ ఇంతేలా తీసుకుంటాను. షూ ఏంటంటే మ్యాక్సిమం వచ్చి నా షూ. సో హీల్ని చూసారా, ఇలాంటి షూస్ వాడుతాను. అంటే జీన్స్ మీద కట ఇలాంటి షూస్ ప్రిపేర్ చేస్తాను అనమాట నేను, కొంచెం హైట్ ఉన్నవి కట. సో ఇప్పుడు మనం వచ్చి సెకండ్ పాయింట్ గురించి తెలుసుకుందాం. సెకండ్ పాయింట్ ఏంటంటే మనం ఎలాంటి డ్రెస్సెస్ చూస్ చేసుకోవాలన్నది మన చాయిస్ అనమాట. ఇక్కడ ఉన్న డ్రెస్సెస్ చూడండి ఒకసారి, మొత్తం ఒకే కలర్ అనమాట. టాప్ టు బాటమ్ ఒకే కలర్. ఇలా అయితే కనుక మీ హైట్ని ఇంకొంచెం పెరిగినట్టు చూపిస్తుంది అనమాట. ఒక ఇల్యూషన్ క్రియేట్ చేస్తుంది. సో టాప్ టు బాటమ్ చున్నీతో చూసుకుంటే కనుక మొత్తం ఒకే కలర్ ఉండాలన్నమాట. అంతేకాదు మీ లుక్ పాడు చేయడానికి కారణం కూడా ఇది. ఒకసారి ఈ ఇమేజ్‌ని కూడా చూడండి. సో ఇలాంటి డ్రెసెస్ వేసుకుంటే కనుక మీ బాడీని పార్టులు పార్ట్‌గా డివైడ్ చేసి మీరు ఇంకొంచెం హైట్ తక్కువ ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ చేస్తది. సో ఇలాంటి డ్రెసెస్ యూజ్ చేయకపోవడమే మనకు మంచిది. థర్డ్ పాయింట్ వచ్చేసి మన హెయిర్ స్టైల్. మన హెయిర్ స్టైల్ బట్టి కూడా ఉంటుందండి మన హైట్. సో ఇక్కడున్న ఇమేజెస్ చూసుకుంటే కనుక మీ యొక్క హైట్‌ని ఇల్యూషన్ క్రియేట్ చేసేది కూడా వన్ వన్ పార్ట్ హెయిర్ కూడా ఉంటుందండి. సో ఇక్కడున్న ఇమేజ్ ప్రకారం హెయిర్ స్టైల్స్ ఫాలో అవ్వండి. సో ఈ హెయిర్ స్టైల్స్ అయితే బెటర్ ఆప్షన్ అనమాట. సో ఇలా అయితే గనక మీరు పోనీటైల్ గానీ, ఎదర్ పఫ్ గానీ ఏసుకోవడం వల్ల మీరు ఇంకొంచెం హైట్ ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ అవుతది. ఫోర్త్ పాయింట్ వచ్చేసి బ్లౌజెస్ అండి. మనం వేసుకునే బ్లౌజెస్. సో మీరు గనక హైట్ తక్కువ ఉండి, సో సన్నగా ఉండుంటే గనక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇమేజెస్, ఒకసారి చూడండి. ఇక్కడ కనిపించిన ఇమేజెస్ అంటే మీరు సీవ్‌లెస్ బ్లౌజెస్ వేసుకోవచ్చు. ఇందులో అంటే ఎలాంటి అభ్యంతరం లేదు. సో మీరు గనక హైట్ తక్కువ ఉండి లావుగా కొంచెం చబ్బీగా ఉన్నట్టయితే ఇక్కడున్న ఇమేజెస్ ప్రకారం వీ నెక్ వేసుకోవాలి. 3/4 హ్యాండ్స్ ఉండాలి. సో ఇలా ఏంటంటే మీ లావుని బట్టి మీకు ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతదనమాట. ఇలా 3/4 హ్యాండ్స్ ఏసుకోవడం వల్ల మీకంటూ ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. మీరంటూ కొంచెం పొడుగున్నట్టు, మీ హ్యాండ్ ఏదో కొంచెం పొడుగున్నట్టు ఇల్యూషన్ ఒకటి క్రియేట్ అవుతది. ఆ ఇల్యూషన్ వచ్చేసి వీ నెక్ అండి. మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నెక్ చాలా ఇంపార్టెంట్. వీ నెక్, డీప్ నెక్ ఇలాంటివి అయితే పర్ఫెక్ట్ అనమాట. మన హైట్‌ని ఇంకొంచెం పెంచినాక ఇల్యూషన్ క్రియేట్ చేస్తది. సో ఈ యొక్క ఇమేజెస్ చూసుకుంటే మీకు అర్థమైపోతుంది మీరు ఎలాంటి బ్లౌజెస్ తీసుకోవాలి ఏంటో తెలుసుకుందాం. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే శారీస్. సో చాలా మందికి మ్యారేజెస్ గట్టా ఎళ్ళాలంటే శారీస్ బాగా ప్రిఫర్ చేస్తారనమాట. హైట్ తక్కువ ఉన్న గర్ల్స్ ఏంటంటే మీకు ఎలాంటి శారీస్ కట్టుకు వెళ్ళాలో మీకు అంత ఐడియా ఉండదు. సో నేను చెప్తున్నాను చూడండి. ఒకసారి ఈ ఇమేజెస్ చూడండి ఒకసారి. ఇలాంటి శారీస్ అయితే మీకు పర్ఫెక్ట్ అనమాట. సో ఒకే కలర్ ఉండాలి. టాప్ టు బాటమ్ ఒకే కలర్ అయితే మీరు పొడుగున్నట్టు ఒక ఇల్యూషన్ క్రియేట్ అవుతుంది. అంతేకాకుండా సింపుల్ బార్డర్, చిన్న బార్డర్ అంటే చిన్న బార్డర్ మీద చిన్న చిన్న డిజైన్స్ అయితే మీరేదో మోడల్‌గా ఉన్నట్టు ఇంకొక ఇల్యూషన్ క్రియేట్ అవుతది. ఇక్కడ 2 ప్లస్‌లు మనకి. ఒకటి హైట్ ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ అవుతది. ఇక్కడ మోడల్‌గా ఉన్నట్టు ఆళ్ళకి కొంచెం క్లారిటీ వస్తదనమాట మీరు మోడల్‌గా ఉన్నారని. అంతేకాదు ఫ్రెండ్స్, సో అదే కరెక్ట్. ఇంకొకటొచ్చి ఇమేజెస్ చూపిస్తున్నాను చూడండి. సో ఈ ఇమేజ్ చూసుకుంటే గనక ఇలాంటి తప్పు మీరెప్పుడు చేయొద్దు. సో ఇలాంటి శారీస్ ఏమైనా ఉంటే డస్ట్‌బిన్‌లో ఏసేసుకోండి. ఇలాంటి శారీస్ ఏంటంటే బార్డర్ పెద్దగా ఉన్న డిజైన్ మొత్తం ఇదంతా కవర్ చేసేస్తది మీకు. అదంటే మీ హైట్‌ని పార్టులు పార్ట్‌గా డివైడ్ చేసి మీరేదో హైట్ తక్కువ ఉన్నట్టు ఇల్యూషన్ క్రియేట్ చేసి మిమ్మల్ని తొక్కేస్తదనమాట. సో ఇలాంటి డ్రెసెస్ ఏమన్నా ఉన్నా, శారీస్ ఏమన్నా ఉన్నా సో అవాయిడ్ చేయండి. మినిమమ్ ఇలాంటి శారీస్ అవాయిడ్ చేయడమే మనకి బెటర్ అనమాట. సో ఇందాక చూపించిన ఇమేజ్ ఒకసారి ఈ ఇమేజ్ చూడండి ఒకసారి. ఈ ఇమేజ్ చూసుకుంటే గనక ఇలాంటివి ఏసుకుంటే గనక మీరు హైట్ ఉన్నట్టు ఒక మోడల్ లుక్ క్రియేట్ అవుతది. సో ఇవి ఫాలో అవ్వండి హైట్ ఉన్న, తక్కువ ఉన్న గర్ల్స్. సో ఇదే ఈరోజు వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.